లొకేషన్ ఎలా ఉంది, అదిరిపోయింది కదా. నాకైతే సూపర్ అనిపించింది చూడగానే. బుట్టలు పెట్టింది అయితే ఈ వాగులోనే. అయితే నేను బుట్టల కాడకు వస్తుంటే ఇదిగో ఇతనైతే నన్ను అయితే పోనీయకుండా అడ్డుకున్నాడు. కెమెరా దగ్గరకు పెడుతుంటే ఆంతన అట్లా కొరగాలని చూస్తుంది అనమాట. మన ఛానల్ ఐడి అయితే చాలా మంది అడుగుతున్నారు, ఇదే అది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ బుట్టలో అయితే మనకైతే తాంబేలు పడి అదిగోండి తెల్లగా ఉంది, మీరు గమనించారో లేదో. బుట్ట మునిగిపోయేసరికి ఇక అది కూడా గాలి పీల్చుకోవాలి కదా, చనిపోయింది అనమాట. మనం బుట్టలు పెట్టిన వాగైతే ఒక్కొక్కసారి పొంగిద్ది, అంటే ఎక్కువ అవుతాయి వాటర్, ఒక్కొక్కసారి తగ్గిపోతాయి. అలా రాత్రి ఎక్కువ ఉంటాయి. అయితే నేనైతే బుట్టను మళ్ళీ వేరే ప్లేస్ లో అయితే పెట్టాను. ఈ బుట్టలో ఏం పడ్డాయో చూడాలి. అలాగే మొన్న నన్ను ఒక బ్రో అడిగాడు, నువ్వు ఎలా తీస్తావు బ్రో ఆ బుట్టలోంచి చేపలు అని. స్కిప్ చేయకుండా అందరు చూడండి, ఈ వీడియోలో అయితే చూపిస్తా ఎలా తీసేదా ఏంటనేది. ఈ బుట్టలు అయితే మనకైతే పాంప్లెట్లు అయితే 2 పడ్డాయి, పెద్ద పెద్దవి. ఒక్కడనే కదా, బయటకైతే ఒడ్డు మీదగా తీసుకుపోయి అయితే మీకైతే క్లియర్ గా చూపిస్తా. స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియోలు చూసే ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు చేయటం వల్ల ఇంకొక 10 మందికి అయితే రిఫర్ చేస్తాను అనమాట. అందరినీ సపోర్ట్ చేసినట్టే నన్ను చూస్తున్నట్టు సపోర్ట్ చేయండి గాయస్. ఒక పక్క అయితే మనం లబ్బర్ అయితే లూజ్ గాని కట్టి పెట్టుకుంటాం అనమాట. ఎందుకంటే డైలీ ఉప్పదీసి కట్టేది కదా అది, చేపలు తీసుకోవటం. ఇది అలా తీయంగానే ఊడిపోయింది అనమాట. ఇలా అయితే లబ్బర్ తీసేసి కాంతను మనం అవి అప్పుడు లూజ్ అయిపోతాయి. ఇక సంచి పెట్టేసి బుట్టని మీదకి లేపితే చేపలన్నీ దాంట్లో వచ్చి పడతాయి అనమాట. సింపులే, పెద్ద కష్టమైతే ఏం కాదు. నాకు కూడా ఫస్ట్ లో అయితే రాలేదు. మా అన్న అయితే చూసి ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పి నేర్పించాడు అనమాట. నాకు కూడా చూసారుగా ఎలా సింపుల్ గా అయిపోయిందో. అంతే, ఇంకా వీటిని అయితే ఇంటికి తీసుకుపోయి ఇక మనం రెడీ చేసి ఫ్రై చేసుకుని తింటామే అనమాట. అన్ని రెడీ చేసి పెట్టేసాను చూసారా. నేను తెచ్చిన 6 గంటకు కూడా ఇంకా ఇవి బతికే ఉన్నాయి. చూసారు ఎలా కొట్టుకుంటున్నాయో మొప్పలు. మొత్తానికైతే ముక్కలు అయితే రెడీ అయిపోయినాయి. చూసారు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. వీడియో చూసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.